దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల వినియోగం అధికం కావడం, నెటిజన్లు తమ కుటుంబం, పిల్లల గురించి అభిరుచులు, విద్య, ఉద్యోగం ఇలా ప్రతి అంశాన్ని వాటికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యక్తిగత వివరాలను నిశితంగా గమనించే సైబర్ నేరగాళ్లు వాటి ఆధారంగానే తమ టార్గెట్లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ పిల్లల్ని కిడ్నాప్ చేశామనో, వారు నేరం చేస్తూ చిక్కారనో, కేసు పెడుతున్నామనో చెప్తున్నారు. ఎదుటి వాళ్ళు తేరుకునే వెనుక ముందు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా తీవ్ర భయం భ్రాంతులకు గురి చేస్తున్నారు. తమ వద్ద బందీగా ఉన్నవారిని తిరిగి పంపాలన్నా, కేసు లేకుండా చేయాలన్నా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొన్ని రకాలైన యాప్స్ నుంచి వర్చువల్ నంబర్లను యాక్టివేట్ చేసుకుని వీటికి డీపీలుగా ముంబై సహా వివిధ నగరాలకు చెందిన పోలీస్ అధికారుల ఫోటోలను పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా ఈ తర బెదిరింపు ఫోన్ కాల్స్ ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. నగరానికి చెందిన మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే ఓ ఫోన్ కాల్ వచ్చింది. మహారాష్ట్ర పోలీస్ అధికారి పరంబీర్ సింగ్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న అవతలి వ్యక్తి విజయ్ కుమార్ పేరుతో మాట్లాడాడు. మీ కుమారుడితో పాటు కొందరు నా కస్టడీలో ఉన్నారని, వారిపై డ్రగ్స్ కేసు నమోదు చేశామని తెలిపారు. కుమారుడితో మాట్లాడిస్తామంటూ వారిని కొట్టినట్లు శబ్దాలు వినిపించారు. 15 లక్షల రూపాయలు చెల్లిస్తే కేసు ఉండదని బెదిరించారు. మరోవైపు ఉన్నత విద్య కోసం నా కుమార్తెను ఇటీవలే హాస్టల్లో చేర్పించానని, 4 రోజుల క్రితం ఏసీపీని మాట్లాడుతున్నానంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారని మరో వ్యక్తి తెలిపారు. మీ కుమార్తె డ్రగ్స్ సేవిస్తూ చిక్కిందని, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 4 లక్షల రూపాయలు పంపాలని బెదిరించారని అన్నారు. ఆందోళనతో వెంటనే హాస్టల్కు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాకే ఊపిరి పీల్చుకున్నానని అన్నారు. 2 రోజుల పాటు ఫోన్లు వస్తూనే ఉన్నాయని వాపోయారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.